నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నారు. అన్ని వర్ణములకు సంబంధాలు చూస్తారా? జాతకాలు చూసి పెళ్లిళ్లు చేయాలా? కుంభ వివాహాలు, కదలి వివాహాల గురించి మనకు తెలియజేయడానికి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుండి శ్రీమతి డాక్టర్ కొన్నాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. భాగ్యలక్ష్మి గారు, ఒక శ్లోకంతో మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? డెఫినెట్గా. ఓం గంగణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. భాగ్యలక్ష్మి గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తున్నారు? 17 ఇయర్స్ అమ్మా. 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 17 ఇయర్స్ కూడా రేపు 1 మంత్ 2 మంత్స్లో అది కూడా కంప్లీట్ అవ్వబోతోంది. 17 ఇయర్స్గా మనం రన్ చేస్తున్నాము. చాలా అంటే ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అంటే కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదు. అన్ని వర్ణాలకి హిందువులైతే చాలు మనం సంబంధాలు చూస్తూ ఉన్నాం అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. ఎక్కడ మీ బ్యూరో ఉంది మ్యామ్? అడ్రస్ ఇక్కడ తార్నాకలో ఒక బ్రాంచ్ ఉందమ్మా, మెయిన్ బ్రాంచ్ తార్నాక ఉడా కాంప్లెక్స్, పిల్లర్ నెంబర్ 1022 ఆపోజిట్ గేట్, బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ షిరిడి సాయిబాబా గుడి చాలా ఫేమస్ కదా, ఆ గుడి ఎదురుండా ఉన్నటువంటి కాంప్లెక్స్లో మనకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఉండడం జరిగింది. అన్ని వర్ణముల వారికి మీరు చూస్తారా మ్యామ్ సంబంధాలు? అన్ని వర్ణాల వాళ్ళకి, హిందువులు అయితే చాలమ్మా, అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. అబ్రాడ్ మ్యాచెస్ ఉంటాయి మామూలుగా. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎక్కడ చేస్తున్న వాళ్ళన్నా ఉంటారు, బాంబే. అదేవిధంగా అబ్రాడ్ అన్ని దేశాల వాళ్ళు మన దగ్గర ఉంటారు. అంతేకాకుండా సెకండ్ మ్యాచ్లు కూడా ఉంటాయి, కులాంతర వివాహాలు కూడా చేస్తాం. ఏమైనా 2 ప్రొఫైల్స్ ఉంటే చెప్తారా? డెఫినెట్గానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'4" హైటు, యుఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అమ్మాయి 5'4" హైటు, ఎంఎస్ చేసింది అక్కడ. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో 170Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ హైదరాబాద్లోనే 28 సంవత్సరాలు, 5'3" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, మన హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, యుఎస్లో ఉంది అమ్మాయి. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి, ఎంఎస్ చేసింది అక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకి చెప్పాలంటే కనుక అమ్మాయికి 4-5 lakhs దాకా నెలకి వస్తుంది. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఆ విషయం గమనించండి. సో మీ మ్యారేజ్ బ్యూరోలో జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేస్తారా, అంటే సెట్ చేస్తారా? ఎందుకంటే కొంతమంది జాతకాలను ఎక్కువగా నమ్మరు, కొంతమంది పర్టికులర్గా జాతకాలని బట్టే వెళ్తారు, జాతకం కలిస్తేనే పెళ్లి చేస్తారు, ఎన్ని ఇయర్స్ అయినా అవుతారు. సో మీ మ్యారేజ్ బ్యూరోలో ఏ విధంగా పెళ్ళిళ్ళు సెట్ చేస్తారు? జాతకాలు చూసే వెళ్తారా? జాతకాలు చూడటం అనేది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆలోచనమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఎవరైనా సరే ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ముందు పెద్దవాళ్ళని గౌరవించాలి. పిల్లల అభిప్రాయాలకి మనము తప్పనిసరిగా ఒక హోదాగా మనం గమనించుకోవాలి. వాళ్ళ ఇష్ట ప్రకారం మేము వెళ్తాం. అంతేగాని నేను ఆస్ట్రాలజర్ని కదా, నేను జాతకాలు మాత్రమే చూడవలను అనే కాన్సెప్ట్లు ఏం మన దగ్గర ఉండవు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ భావాలకి ఎప్పుడు పెద్దపీట వేసి మనం ముందుకు వెళ్ళడం వల్ల చాలా సంబంధాలు అవ్వడానికి ఒక కారకత్వం అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా కుదరకపోతే, మీరు ఇందాక అడిగారు చూడండి, కదిలే వివాహాలు, కుంభ వివాహాలు మీరు చేపిస్తారా ఏంటని అడిగారు కదా. డెఫినెట్గా చేపిస్తాం. ఎందువల్ల అంటే కనుక ఇప్పుడు కుజగ్రహం గురించి అందరికీ భయమే. అబ్బో మా పిల్లాడికి కానీ పిల్లకి కానీ కుజ దోషం ఉందండి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనము అష్టమ కుజుడు ఉంటే కనుక మాంగళ్య దోషం ఉంటుంది కాబట్టి ఈ కుంభ వివాహాలు జరిపించడం, అబ్బాయికి అయితే కదిలే వివాహాలు చేయడం, దగ్గరుండి చేయించడం వల్ల కూడా మన మ్యారేజ్ బ్యూరోలో ఈ తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ పిల్ల పాపలతో ఉండడం జరుగుతుంది. ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్ దీనికి? డెఫినెట్గా చెప్తానమ్మా. మనకి గంగపుత్ర క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'4" హైటు, 100Kలో ఉంది పిల్ల, ఎంఎస్ చేసింది, యుఎస్లో తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు లైవ్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు, లేదా మా నెంబర్స్ కూడా నా పక్కనే ఉన్నాయి, వాటికి కూడా మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్కి
అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రొఫైల్స్ కానీ, అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే కనుక మీ వివరాలు కానీ పెట్టినట్లయితే వెంటనే మన ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. అదేవిధంగా మాలా కెస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, యూఎస్లో ఉంది పాప, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా కెస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైట్, ఈఎంఐ కూడా బీటెక్ MBA చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇలా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది. సో మీ మ్యారేజ్ బ్యూరోలో రెండో పెళ్లి సంబంధాలు కూడా చూస్తారా? అండ్ ఈ రెండో పెళ్లి సంబంధాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా అందరికీ ఉపయుక్తమైన క్వశ్చన్ వేశారు మీరు. మెయిన్ ఏంటంటే కనుక సెకండ్ మ్యాచెస్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. అయ్యో మనకి ఎందుకు ఇలా జరిగింది, అందరూ బాగానే ఉన్నారు, మనం ఇంత ఘనంగా చేశాం కదా, ఎందుకు ఇలా జరిగిందని కొంచెం టెన్షన్ పడడం అనేది కామన్. కానీ ఎప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత టెన్షన్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్గా కొన్ని అంటే తొందరపడి వారి దగ్గర సంబంధమనో, సరైన ఎంక్వైరీ లేకపోవడమో, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మనస్పర్ధలు రావడానికి చిన్న కారణాలు కూడా కారకత్వాలు అవుతూ ఉంటాయి. ఆ విధంగా కూడా డైవర్స్ అయిపోవడం వల్ల కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే కనుక, ఒక విధంగా చెప్పాలంటే కనుక మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఈ విధంగా అయిందండి, అందువల్ల మళ్ళీ ఎవరు చేసుకుంటారు ఏమిటి. చాలామంది అమ్మాయిలకమ్మా మేము ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలకి చేయడం జరిగింది. అది నిజంగా ఒక స్త్రీగా నాకు చాలా ఆనందమైనటువంటి విషయం అనమాట. అది మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇంకా ఇన్ని సంవత్సరాలుగా మనం చేసినటువంటి అంటే కొన్ని మంచి పనులు ఏంటంటే ఇలాంటి పనులని చెప్పుకోవచ్చు. పెళ్ళిళ్ళు అందరూ చేస్తారు, కానీ రెండో పెళ్ళి అమ్మాయికి, ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయికి చేసినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఒక 50 సంబంధాల దాకా చేసి ఉంటాము ఇన్ని సంవత్సరాల్లోని, అన్ని సక్సెస్. అందువల్ల కూడా చాలా సంతోషం. గొప్ప విషయం. సెకండ్ మ్యారేజ్ అమ్మాయి, ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి వచ్చారు, అలా మీరు సెట్ చేశారంటే నిజంగా గొప్ప విషయం. అవునమ్మా. దీనికి సంబంధించి మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా, కొన్ని చెప్తాను నేను. ముందు డాక్టర్స్ తీసుకున్నాను. డాక్టర్స్ అబ్బాయిలు అమ్మాయిలు చెప్పుకుందాము, తర్వాత తదుపరి మనం చెప్పుకుందాం, ఓకేనా. 28 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, హైదరాబాద్లోనే, నెలకి 2 లక్షలు వస్తుంది, రెడ్డి క్యాస్ట్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, అమ్మాయి, 5'6" హైట్, MBBS MD డాక్టరు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి డాక్టర్, MS చేసి MD చేసినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైట్, MBBS MD డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి, ప్రాపర్టీ 5 కోట్లు ఉంది. కాపు క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. ఓకే మ్యామ్, ఒక కాలర్ అవైలబుల్గా ఉన్నారు. లక్ష్మి గారు కాల్లో ఉన్నారు. హలో లక్ష్మి గారు, మాట్లాడండి మ్యామ్తో. చెప్పండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడండి ఇది? భాగ్యలక్ష్మి మ్యారేజ్ బ్యూరో. ఇది హైదరాబాద్ తార్నాకలో ఉందమ్మా. తార్నాక. అవునమ్మా. ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అండి ఇక్కడ మన చిక్కడపల్లికి అని చేస్తున్నాం. ఓకే అమ్మా. ఎవరికి, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? ఏం లేదండి, మా 3 పిల్లల మ్యారేజ్లు అయినాయి. పెద్ద పాప అమెరికాలో ఉంటది, చిన్న పాప, బాబు కూడా అమెరికాలో 16 సంవత్సరాలు జాబ్ చేసిండు, MS చేసి జాబ్ చేసిండు. ఒక బాబు పుట్టిండు. ఒక దరిద్రం దాన్ని, 1 రూపాయి కట్నం లేకుండా గరీబ్ పిల్లని చేసుకుంటే బాగుంటది కదా అని చేసుకుంటే, అది పెద్ద దాని బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే 2-3, అట్లా పెద్ద రిప్లై చేసుకుంటూ మళ్ళీ పట్టుకొని మా బాబుని మొత్తం ఆమె సైడ్ చేసుకొని మంత్రాలు చేపించి మా కాకుండా చేసింది. ప్రెజెంట్ డైవర్స్ అయిపోయిందమ్మా. డైవర్స్ పెట్టుకుర్రు మేడం, డైవర్స్ పెట్టుకున్నారు. మీరు ఏం చేస్తారంటే అమ్మా, వాట్సాప్ నెంబరు నా పక్కనే ఉన్నాయి కదా, ఆ నెంబర్కి మీరు అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. తదుపరి కొన్ని చెప్పుకుందాం అమ్మా మనం. ఓకే మ్యామ్. పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి చేస్తారా? అండ్ ఇలాంటి అనుభవం మీకుంటే? అవునమ్మా, డెఫినెట్గా. పిల్లలున్నా కూడా మనకు పెళ్ళిళ్ళు చేశాము, అమ్మాయిలకేమిటి అబ్బాయిలకేమిటి, అది ఆ విధంగా కూడా ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. కులాంతర వివాహాలకు కూడా ఓకే అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఏం భయపడక్కర్లా. ఆవిడ ఎంతో ఆవేదన పడ్డారు. ఆ ఆవేదన పాపం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకి మామూలుగా చాలా లైట్గా అనిపిస్తుంది. కానీ పాపం ఆవిడ చాలా ఆవేదనతో ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా డైవర్స్ పేపర్స్ రాగానే మనం తప్పనిసరిగా సంబంధాలు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే లీగల్గా మనకి క్లియర్గా ఉండాలి, ఆ విషయం గమనించండి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు, 5'5" హైట్, MBBS MD డాక్టర్. ఈ పాప 50 కోట్ల ఆస్తి ఉంది, డాక్టర్ వరుడు కావాలి.
ఎన్ఓసి బీసీ చూస్తారు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. హైదరాబాద్లోనే ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. 3 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఈ అమ్మాయికి డాక్టర్ వరడు కావాలి. అదేవిధంగా డాక్టర్స్లో అబ్బాయిలు కూడా చెప్పుకుందాం మనం. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు. 60 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. 2 లక్షలు జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో డాక్టర్ అమ్మాయి కావాలి. లేదా వెల్ సిటీలు కూడా వీళ్ళు చూస్తారు. ఆ విషయం గమనించుకోండి. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. అయితే ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు. ఆ తర్వాత 100K వస్తుంది. పిఆర్ కూడా ఉంది. ప్రాపర్టీ 20 కోట్లు. అందువల్ల గౌడ్స్ క్యాస్ట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాక్టర్ అయినా కాకపోయినా కూడా మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఓసీ బీసీ. వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కులాంతర వివాహం 31 సంవత్సరం 5'10" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ అబ్బాయి. ఈ అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఈ రెండో పెళ్లి సంబంధానికి సంబంధించిన ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. తప్పనిసరిగానమ్మా. రెండో పెళ్లికి సంబంధించిన సంబంధాలు కూడా తీసుకొచ్చాను. ముందు మామూలుగా మనకి జనరల్ ఉన్నవి అయిపోయిన తర్వాత లాస్ట్లో రెండో పెళ్ళి చెప్పుకుందాం, సరేనా? విదేశీ సంబంధాలకు సంబంధించిన విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు విదేశాల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ అబ్రాడ్లో ఉన్నటువంటి సంబంధాల గురించి మనల్ని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే కనుక తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళని కూడా పిలిచి మన ఆఫీస్లో చక్కగా ఒక సమావేశం ఏర్పరిచి వీళ్ళు మాట్లాడుకునేలాగా ఆ తదుపరి పిల్లలిద్దరికీ కూడా ఫోన్ నెంబర్స్ షేర్ చేసి, అంటే ఏది కూడానమ్మా ఇండైరెక్ట్ స్పీచెస్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఎప్పుడు లేవు. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ముఖాముఖి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకున్న తర్వాత పిల్లలిద్దరి నెంబర్లు షేర్ చేసి వాళ్ళు అక్కడ కలుసుకుని 1-2 సార్లు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకుంటే అప్పుడు పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని చెప్పొచ్చు. అందువల్ల మనకేంటంటే కనుక నిజాయితీగా ముందుకు వెళ్ళడానికే మనం మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. ఈ అబ్రాడ్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అబ్బాయి వాళ్ళు కానివ్వండి ఇటు అమ్మాయి వాళ్ళు కానివ్వండి 1 వీక్లోనే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవాలి, సో కొంచెం తొందరగా చేయండి అని చెప్పి కూడా తొందర పెడుతుంటారు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమైనా ఉన్నాయి? నేను వద్దని చెప్తానమ్మా. 1 వారం రోజుల్లో అవగాహన లేని పెళ్లి సంబంధాలు వద్దని చెప్తాను. ఎందుకంటే ఎంక్వైరీ లేకుండా తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే శూన్యం కిందే లెక్క. అందువల్ల వద్దని చెప్తాను. అదేవిధంగా అన్ని విధాలా కూడా ఎంక్వైరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. టేక్ ఏ ఓన్ టైం. అంతేగాని 4 రోజుల్లో పెళ్లి సంబంధం 5 రోజుల్లో పెళ్ళి అయిపోవాలి అనేది మాత్రం వద్దు. ఎందుకంటే కనీసం 1 నెలలాడు మనం తీసుకున్నట్లయితే తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి కూడా తెలుసుకొని పే స్లిప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఆర్థిక విషయాల దగ్గర నుంచి ఎంక్వైరీ చేసుకోండి. చేసుకున్నాక మీరు స్టెప్ అయ్యండి. అందుకని సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఇంత క్లారిటీగా ఉండే మూలాన వాళ్ళు చెప్పిన ఆస్తుల వివరాలు అమ్మాయి వాళ్ళకి కానీ అబ్బాయి వాళ్ళకి కానీ చెప్పడం జరుగుతుంది. అవి ఉన్నాయో లేదో చూసుకోమని కూడా చెప్పడం. రాజు గౌడ్, హలో రాజు గారు, మ్యామ్తో మాట్లాడండి. నమస్తే రాజు గారు, చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. మీరు మొత్తం అమ్మాయిల గురించి చెప్పిన అబ్బాయిలు లేరండి మన దగ్గర? అబ్బాయిలు కూడా ఉన్నారండి. సమయాభావం చేత కొన్ని వర్ణాల్లో గమ్మున ముందు అమ్మాయి ప్రొఫైల్స్ పైన పెట్టడం జరిగింది. అందుకని అవి చెప్పేశాను. అంతకంటే ఇంకేం లేదండి. అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. అబ్బాయిలు పోతుంటారండి. అంటే మామూలుగా పైన ఉన్నాయో చదివేశాను, అపార్థం చేసుకోకండి. చెప్పండి, అమ్మాయికా అబ్బాయికా మీకు? మాకు అబ్బాయి కావాలండి. అండి గౌడ్స్ క్యాస్టా? గౌడ్ అండి. మ్యాచెస్ అయితే చాలా ఉన్నాయండి, నేను చెప్తాను మీకు. ఏమండి మీరు ఆ పాప ఫోటో బయోడేటా ఈరోజు మంచి రోజు కాబట్టి కొంచెం వాట్సాప్ నెంబర్ నా పక్కన కనిపిస్తుంది కదా 9154690099కి మీరు సెండ్ చేస్తే వెంటనే మ్యాచెస్ మీకు పంపిస్తాము. మీరు చూసుకొని అప్పుడు మన ఆఫీస్కి వద్దురు కానీ, సరేనా రాజుగారు? థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు మనం విదేశీ సంబంధాల గురించి మాట్లాడుతున్నాం, అది కంటిన్యూ చేయండి. అదేవిధంగా విదేశీ సంబంధాల విషయంలో కూడా ఎంక్వైరీ చేసుకోకుండా అక్కడ ఏంటి, ఎందుకంటే ప్రతి ఇంటికి విదేశాల్లో ఒకళ్ళు ఉంటున్నారు. అందువల్ల వాళ్ళ వివరాలు, వాళ్ళ ఉద్యోగ వివరాలు అన్నీ తెలుసుకోండి, వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసుకోండి. అప్పుడు
మీరు స్టెప్ తీసుకోండి. అది మాత్రం నేను మరీ చాదస్తం అనుకున్నా పర్వాలేదు, ఎవరి ఆడపిల్లన్నా ఒక్కటే, ఎవరి మగపిల్లాడన్నా ఒక్కటే. తర్వాత తల్లిదండ్రులు పడే బాధలు వేదనలు మేము చూస్తూ ఉంటాం కాబట్టి నేను ఫ్రాంక్గా మీతో చెప్తున్నాను. ఆ విషయం గమనించుకోండి. ఆల్రెడీ పెళ్లి కోసం ఒక 25 సంవత్సరాల వరకే వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే 20 years నుంచి పెళ్లి సంబంధాలు వెతుకుతూ, ఒక 5-10 సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉంటారు కాబట్టి అబ్రాడ్ మ్యాచ్ అనగానే వెంటనే తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఒక నెల రోజులు అట్లా టైం పెట్టుకొని ఇటు సైడు అటు సైడు ఇద్దరు కనుక్కొని పెళ్లి చేసుకుంటే జీవితం మొత్తం బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా. అలాగే ఈ రాహుకేతు దోషాలు గురించి కూడా మనం ఎక్కువగా వింటూ చెప్పుకుందాం కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకున్న తర్వాత. యా ఎందుకంటే అమ్మాయిలు చదివారన్నారు రాజుగారు, అందుకని అబ్బాయిలు కూడా మంచి చూద్దాం. చెప్పాలి, మన వ్యూవర్స్కి డౌట్స్ వస్తున్నాయి కాబట్టి. అదే గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5-10 హైట్, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-11 హైట్, బీటెక్, సాఫ్ట్వేర్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, ఎంబీఏ, ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఎంబీఏ, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు, 5-3 హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మన హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. సరేమ్మా. వెంకటేష్ గారు, హలో వెంకటేష్ గారు. మాట్లాడండి. నమస్తే వెంకటేష్ గారు, చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? అబ్బాయికి అమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఆయన అగ్రికల్చర్ చేసి పీజీ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు మేడం. సరేనండి. క్యాస్ట్ ఏంటండి? యాదవ్స్ అమ్మా. ఏమండి? యాదవాస్. ఓకే. ఉన్నాయండి, మ్యాచెస్ ఉన్నాయండి. యాదవాలో కూడా శాఖలు ఉంటాయి కాబట్టి అన్ని శాఖల్లో కూడా మన దగ్గర ఉన్నారు. మీరు అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నాకు కొంచెం నా పక్కన ఉన్న నెంబర్లకి సెండ్ చేయండి. డెఫినెట్గా నేను మీకు కొన్ని మ్యాచెస్ చూసి చెప్తాం. ఓకేనా? ఎస్ మ్యామ్. ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నది, ఎంఐఈ, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5-2 హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, ఎంబీఏ, ఈఎంఐ కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 5-2 హైటు, బీటెక్, ఎంబీఏ, 45 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 సంవత్సరాల వయసు, ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ గురించి కూడా మనం చెప్పుకుందామా? ఓకే మ్యామ్. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5-7 హైటు, 45 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్, ఎంబీఏ, 47 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఎంఐ, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది. వీళ్ళందరూ కూడా హైదరాబాదేనండి. అబ్రాడ్ అయితే అబ్రాడ్ అని చెప్తాను, గమనించుకోండి. రెడ్డి క్యాస్ట్ 22 సంవత్సరాలు, 5-4 హైటు, డిగ్రీ చేసింది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసింది. అమ్మాయి వాళ్ళకి 300 CR ప్రాపర్టీ ఉంది. అబ్బాయి బిజినెస్ పీపుల్ కావాలి అంటున్నారు, గమనించండి. అదేవిధంగా అమ్మాయిలు చెప్పుకున్నాం కదా, అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-6 హైటు, కెనడాలో పిఆర్ ఉంది, పిల్లాడికి 100K వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంఎస్, 100Kలో ఉన్నాడు పిల్లాడు, యూఎస్లో, యూకేలో ఉన్నాడు అబ్బాయి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మి గారు, హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి లక్ష్మి గారు. మా బాబు అమెరికాలో ఉన్నాడండి. మా బాబుకి ఒక సంబంధం కావాలండి. మేము చౌదరీస్ అండి. అలాగే అమ్మా, చౌదరి సంబంధాలు కూడా చాలా ఉన్నాయమ్మా. మీరు అబ్బాయి ఫోటో బయోడేటా నాకు పెట్టండి, నా పక్కన ఉన్నటువంటి నెంబర్స్కి పంపిస్తే మీరు డెఫినెట్గా నేను మీకు కొన్ని శాంపిల్ పంపిస్తాము. మీరు చూసుకున్న తర్వాత మనం మాట్లాడుకుందాం లక్ష్మి గారు.
ప్రొఫైల్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే అమ్మా. రెడ్డి క్యాస్ట్లో అబ్బాయిల గురించి చెప్పుకుంటున్నాము. 27 సంవత్సరాలు. ఈ ఈఎంఐ 5'3" హైటు, ఆస్ట్రేలియాలో ఉంది. 100Kలో ఉంది. 4 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, యూఎస్లో సిటిజన్షిప్ ఉంది వీళ్ళకి. 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంది పిల్లకి. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. అంటే డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. బాగా క్లవర్ అయ్యండి, ఎంబీబీఎస్ చేసినా మాకు చాలు, మాకు అక్కడ సిటిజన్షిప్ ఉంది కాబట్టి అని చెప్తూ ఉన్నారు. ఎవరైనా డాక్టర్ అబ్బాయిలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నదని వాళ్ళు చూడరు, ఆ విషయం గమనించుకోండి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి ఈఎంఐకి H1B ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. భాగ్యలక్ష్మి గారు, అలాగే రాహుకేతు దోషాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. కొంతమందికి దోషాలు ఉంటాయి, సో దానివల్ల తీవ్ర పరిణామాలు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది దోషాలు ఉన్న వారికి. సో ఇలాంటి సంబంధాల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చాలా మంచి ప్రశ్న, ఉపయుక్తమైన ప్రశ్న వేశారమ్మా. రాహువు కేతువు అంటే యాజ ఆస్ట్రాలజర్గా ఇప్పుడు రాహువు కేతువుకి మధ్యలో అన్ని గ్రహాలు పడినట్లయితే కాలసర్ప దోషం అని అంటూ ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళతో వివాహం చేస్తే తర్వాత చాలా వరకు కూడా విచ్ఛిన్నాలు అవుతాయి. అందువలన పెళ్లి చేయకూడదు అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే కనుక అప్పుడు మనం ఒక కష్టంలో ఉన్నాం, అవతల వాళ్ళు కష్టంలో ఉన్నారు. ఇద్దరికి కోపాలు తాపాలు అన్నీ ఎక్కువైపోతాయి. ఇంక ఇద్దరు కూడా 180 డిగ్రీలు కాదు, 200 డిగ్రీల్లో వెళ్ళిపోతారు రేసు. అందువల్ల కొంచెం గట్టిగా తిట్టుకోవడం, కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్తాం. అదేవిధంగా కొంచెం అలాంటి వాళ్ళకి కాస్తంత శాంతంగా ఉన్న వాళ్ళకి, అలాంటి జాతకం కాకుండా ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడైతే సారూప్యం చేసి మనం చేసినట్లయితే డెఫినెట్గా మనము విన్ అవుతాం అన్నమాట. అందువలన ఆ జాతక పరిశీలన పొంతనలు కూడా నేను చూస్తూ ఉంటాను. అందువల్ల దాంట్లోనే నేను బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూడటం వల్ల ఈ యొక్క చండీ యాగం దగ్గర నుంచి, సుదర్శన యాగాల దగ్గర నుంచి అన్ని రకాల యాగాలు, తర్వాత వీటికి సంబంధించినవి అన్నీ చేయించడం, కామాఖ్య వెళ్ళి కూడా పూజలు చేయించి వాళ్ళ దోష నివారణ చేయించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎస్, ఎప్పుడైనా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉంటేనే ఆ బంధం అనేది ఎక్కువ రోజు నిలబడుతుంది. సో ఎవరికైతే జాతకాల మీద నమ్మకం లేదో కొంచెం నోటీస్ చేసుకోండి, అది మీ ఫ్యూచర్ గురించే. అలాగే దీనికి సంబంధించిన ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే చెప్పండి లక్ష్మి గారు. అంటే ఇప్పుడు గమ్మ క్యాస్ట్ అడిగారు కదా ఇందాక, మనం చెప్పుకోలేదు. ఆ క్యాస్ట్ ఉన్నాయా లేదని డౌట్ లేకుండా కొన్ని చెప్పుకుందాం అమ్మా. చౌదరి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, యూఎస్లో ఎంహెచ్ఎస్సి, H1B ఉంది. 180K వస్తుంది పిల్లకి. వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, ఇవన్నీ వెల్ సెటిల్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, సాఫ్ట్వేర్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, MBA, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమ క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబు 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి క్షత్రియ క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్న ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, IIT చేశాడు ఇతను, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. సెట్టిబల్జా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు రెండో పెళ్ళి చెప్పుకుందాం. ఓకేమ్మా. రెడ్డి క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసిన పిల్లాడు. బిట్స్ ఫినాల్లో చదువుకున్నాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. ఇప్పుడు చదివేవన్నీ రెండో పెళ్ళివేనండి, గమనించండి. కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 35 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, MBA, ఈ పిల్లాడు. 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS, MD, డాక్టరు, 100 CR ప్రాపర్టీ ఉంది. కార్డియాలజిస్ట్ ఈ పిల్లాడు. రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా వెలమ క్యాస్ట్ అంటే డాక్టరే కావాలని ఏం లేదండి, ఆ విషయం గమనించండి. వెలమ
క్యాస్ట్ కులాంతర వివాహం 38 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ యుఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయి 200 CR ఉంది, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తారు. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-10 హైట్ బీటెక్ హైదరాబాద్లోనే నెలకు 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. క్షత్రియ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 38 సంవత్సరాలు 5-11 హైట్ బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 36 సంవత్సరాలు 5-8 హైట్ బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు మన హైదరాబాద్లోనే. ఈ పిల్లాడికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఇప్పుడు రెండో పెళ్ళి అమ్మాయిల గురించి కూడా మనం చెప్పుకుందామంటే చెప్పేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే కనుక రెండో పెళ్ళి అమ్మాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, ఈ అమ్మాయి యూఎస్లో ఉంది, 100Kలో ఉంది, సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి ఈ అమ్మాయి ఆర్యవైశ్య క్యాస్ట్ 33 సంవత్సరాలు, తగినటువంటి వరుడు కావాలి, బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. చౌదరి క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5-8 హైటు, తగినటువంటి వరుడు కావాలి, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. రెండో పెళ్ళి తర్వాత విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్, ఈ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, నెలకి ₹1,00,000 శాలరీ వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. భాగ్యలక్ష్మి గారు, అలాగే మీ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, కాంటాక్ట్స్ కాకుండా, ఆఫీస్ కాకుండా మీకు ఏమైనా ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. ఆన్లైన్ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు వాట్సాప్ల ద్వారానే ఇప్పుడు ఇది వర్కులు మెయిల్స్ పెట్టేవాళ్ళమమ్మ. ఇప్పుడు ఆ మెయిల్స్ అనేది ఏం లేదు, ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా వాట్సాప్లో పంపేయండి, వాళ్ళ నెంబర్ మనకు షేర్ చేస్తున్నారు, మనం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫొటోస్ పంపిస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి తప్ప వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళ నెంబర్లు పెట్టి అది ఏంటంటే పూర్తిగా ఆ విధంగా చేయడం వల్ల చాలా అనర్థాలు జరిగాయనే విషయం తెలుసుకొని ఈ 16 ఏళ్ళగా ఏ విధమైన వెబ్సైట్ జోలికి కూడా నేను పోను కూడా. ఎందువల్ల అంటే కనుక ఏదైనా మనకి గుప్పెడ మూసి ఉంటే అన్ని విధాలా కూడా సంబంధాలు అవుతాయి, అన్ని విధాలా బాగుంటుంది. అంతేగాని ఓపెన్ అప్ చేసేస్తే అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునేటటువంటి వైనాలు ఉన్నాయి. కాబట్టి నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా. అబ్బాయిల ఫోటోలు ఏంటి, అమ్మాయిల ఫోటోలు ఏంటి, జాగ్రత్తగా వాళ్ళకి అనువైన సంబంధం అయితే వాళ్ళు ఎస్ అంటేనే ముందుకు పెడతాను తప్ప లేనిపోని కబుర్లు చెప్పడాలు, లేకపోతే అంత కాదు ఇంత అని గొప్పలు చెప్పడాలు ఎప్పుడు కూడా నేను చేయలేదు, ఎప్పుడు తిప్పలు కూడా పడలేదు. రైట్ లక్ష్మి గారు, అలాగే ప్రజెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటున్నాయి? అంటే ఏంటంటే అందరూ కూడానమ్మా ఎడ్యుకేషన్కి బాగా పెద్దపీట వేస్తున్నారు ఫస్ట్. రెండో విషయం ఏమిటంటే కనుక అందరూ ఏమనుకుంటున్నారంటే కనుక మా పిల్ల ప్యాకేజీ 30 లక్షలు, అది 32 లక్షలన్నా ఉండాలి కదండి, 31 ఉండాలి కదండి, ఆఖరి మధ్య 30 ఉండాలి కదండి అంటున్నారు. మరి అదే క్యాస్ట్లో కావాలి, అది వెనకాల ఆస్తులు ఉండాలి, పొలాలు ఉండాలి, హైట్లు ఉండాలి, అందాలు ఉండాలి, అన్నీ ఉండి ఇన్ని ఉండి మరి ఆ పిల్లాడికి కూడా మరి ఆలోచన ఉంటుందిగా. అది కాంప్రమైజ్ అవ్వడానికి వీళ్ళకి కష్టమైపోతూ ఉంది. కారణం ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పనిసరిగా జీవితాలు చాలా బాగుంటాయి. ఏదో విధంగా కొన్ని విషయాల్లో మనం కొంచెం తగ్గితే కనుక డెఫినెట్గా జీవితంలో నెగ్గుతాము అనే విషయాన్ని కొంచెం గమనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్ భాగ్యలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.